ఈరోజు సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలంలో మర్తాడు కోటంకకి సంబంధించినటువంటి చీనీ రైతులు గత నెల రోజుల నుంచి కూడా నీటి ఎద్దడి వల్ల కరువు సమస్యల వల్ల చీనీ పంటను ఎండిపోయి ఇబ్బంది పడే పరిస్థితిని మనమందరూ కూడా చూసాము. దానికోసము శాశ్వత పరిష్కారం కోసము ప్రభుత్వము అధికారులము ఈరోజు మనము ఈ కెనాల్ని విజిట్ చేయడానికి ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి గారితో సహా కూటమి నాయకులం అందరము స్థానికంగా ఉన్నటువంటి రైతులు ప్రతి ఒక్కరం కూడా ఈరోజు వచ్చి పరిశీలించడం జరుగుతూ ఉంది. గత నెల రోజుల నుంచి కూడా ఏదైతే ప్రతిపక్షాలు విమర్శిస్తూ పట్టించుకోలేదు, ఏసీ రూమ్లలో కూర్చొని కాలయాపన చేస్తూ ఉన్నారు లేదా రాజకీయాలు చేస్తూ ఉన్నారు అనే అంటున్న మాటలు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నానండి. ఈరోజు 2004 నుంచి 14 వరకు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మనం మాట్లాడిన వ్యక్తి, ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఇన్ని సంవత్సరాలు ప్రతినిధిగా చేస్తూ మీరేం చేశారండి ఈ ప్రాంతానికి? ఇదేమన్నా మన వల్ల ప్రభుత్వాల వల్ల మారే పరిస్థితులు ఉన్నాయి? ప్రకృతి వైపరీత్యం, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత పరిస్థితి, కరువుకి ఇదిగా ఉన్నటువంటి ప్రాంతము దాదాపు నేను లెక్కలతో కూడా చెప్పాలనుకుంటున్నాను అండి. ఎందుకంటే తీవ్రత ఎంతటి ఇబ్బందులకి గురి చేస్తుంది అంటే ఒక స్టేట్ వైడ్ న్యూస్గా దీన్ని క్రియేట్ చేయాలి, ఏదో హంగు ఆర్భాటాలు చేయాలి, ఒక రోజు వచ్చి మైకుల ముందు మాట్లాడి అంటే ఇతర రైతులు కూడా ఆందోళన కలిగించే విధంగా ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి దొంగ ప్రచారాలకి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము నెల రోజుల పాటుగా ఊరికే కూర్చోలేదండి. ఏసీ రూముల్లో కూర్చొని అంటే వాళ్ళు ఏ రూమ్లలో కూర్చున్నారు 2004 నుంచి 14 వరకు ప్రజలందరికీ తెలుసు. ఏ కేసుల్లో ఉన్నారో కూడా అందరికీ తెలుసు. ఆ రోజు ప్రజల్ని పట్టించుకోకుండా, ఆ రోజు రైతుల్ని పట్టించుకుంటూ వ్యవస్థని నిర్వీర్యం చేసి మీరు ఆ రోజు ఏ కెనాల్ చుట్టూ తిరిగారండి? ఈ చెరువుల్ని నింపాలంటే, మర్తాడు కోటంకకి నీళ్ళు రావాలంటే ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయో కూడా తెలియలేకుండా మాట్లాడుతూ ఉన్నారు మీరు. హెచ్ఎల్సీ నుంచి నీళ్ళు తేవాలంటే స్కోప్ ఎక్కడ ఉందండి? హెచ్ఎల్సీ కెనాల్ కింద ఉంటే పైన రైతులు ఉన్నారు, ఎటు నుంచి పంపింగ్ చేయాలి, ఎట్లా వస్తాయి, అలొకేషన్ ఎక్కడుంది? మరి ఇన్ని సంవత్సరాలు మీరు మంత్రిగా చేసి మీరు అలొకేషన్లో తీసుకురాలేని పరిస్థితి ఎక్కడ పోయింది మీ చిత్తశుద్ధి? ఆ రోజు మీకు ఈ చీనీ రైతులు కనిపించలేదా? ఈ రోజు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. గౌరవం ఇస్తూ ఉన్నాం కదా అని చెప్పి ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే మాత్రం మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఈ రోజు మేము ఉత్తుత్త మాటలు కాదు, ఉత్తుత్త ప్రచారాలు కాదు, శాశ్వత పరిష్కారం కోసం ఈ రోజు మేమందరం కూడా గ్రౌండ్ లెవెల్లో, నేను కానీ కేశవరెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు కూడా పార్టీలకు అతీతంగా ఈ రోజు ముందుకు వచ్చి పని చేయడానికి మేము ముందుకెళ్తున్నాం. మీలాంటి నాయకులు ఉండి ఇట్లాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఏదో తూతూ మంత్రం కింద ఫోటోలు కొట్టుకుంటూ రైతులని ప్రజలని మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాన్ని మీరు అందరూ కూడా గమనించాలి ప్రజలని తెలియజేస్తూ, కోటంక మర్తాడు ముకుందపురం గ్రామంలో ఉన్నటువంటి చీనీ రైతులు ఎంత ఎక్స్టెంట్ లో ఉన్నారంటే దాదాపు 2200 రైతులు ఉన్నారు ప్రస్తుత ఈ రికార్డ్ ప్రకారంగా. దాదాపు 7000 ఎకరాలు మనము చీనీ కల్టివేషన్ జరుగుతూ ఉంటే ఈ డ్రైడ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో డ్రైడ్ ల్యాండ్స్ లో ఉన్నటువంటి రైతులు 14 రైతులు. అంటే 2200 రైతుల్లోంచి 14 రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి భూములు డ్రై అయిపోవడము, రీఛార్జ్ లేక గ్రౌండ్ వాటర్ ఇబ్బంది పడి కరువు తీవ్రత ఎక్కువ ఉండడం 14 రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్లో దాదాపు 40 ఎకరాలు. అంటే 7700 ఎకరాలు 40 ఎకరాలు తీవ్రత ఉంది లేదనడానికి మేము అనట్లేదు. వాళ్ళకి శాశ్వత పరిష్కారం మరి మిగతా 7000 రైతులకి ఈరోజు పెద్ద ఎత్తున మార్కెటింగ్ కూడా ధరలు పెరిగి ఈరోజు చీనీ రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ₹1,00,000 వరకు ఇప్పటి వరకు మార్కెట్ నడుస్తూ ఉందండి. ₹1,00,000 ఎక్కడ పోయిందండి ఇప్పటి వరకు? మీరు తీయండి హిస్టరీ అంతా. ఈరోజు చీనీ రైతులు చాలా చాలా సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు. కానీ ప్రాంత పరిస్థితుల వల్ల ఉన్నటువంటి ఏరియాల్లో ఎక్కడైతే తీవ్రత డ్రాట్ ఇరిగేషన్ ఉన్నటువంటి ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ రైతులు నిజంగానే ఇబ్బంది పడుతున్నారు. అది ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు కాదు, తరతరాల నుంచి ఉన్నటువంటి ఇబ్బంది. ఇక్కడ ప్రాంత పరిస్థితి అలా కరువు జిల్లా, కరువు ప్రాంతం మనది. మారుమూల గ్రామాల్లో ఈరోజు రైతులని ఆదుకుంటున్నామంటే తెలుగుదేశం పార్టీ ఒక్కరే ఆదుకుంటున్నారు. ఏదైతే 2014లో మనం పని చేసామో అంటే ఇక్కడ ఉన్నటువంటి శాశ్వత పరిష్కారం చేయాలని ఆనాడు కేశవరెడ్డి గారు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడడం కానీ, ఎక్కడి నుంచి మనము ట్రెంచ్ వేసుకుంటే నీళ్లు తీసుకురాగలుగుతాం, పిఏబిఆర్ నుంచి లెఫ్ట్ కెనాల్ నుంచి మనకి నీళ్లు వస్తాయి అనేది ఒక స్కోప్ ఉందనేది గుర్తించింది కూడా తెలుగుదేశం పార్టీ అండి.
మీరు కాంగ్రెస్ లో ఉన్నారు, తర్వాత వైసీపీలోకి వచ్చారు. పార్టీని మారుకుంటా, కుర్చీలు మార్చుకుంటా, రూములు మార్చుకుంటూ ఉన్నది మీరు. మేము శాశ్వతంగా ఉండి పార్టీ కోసం పనిచేస్తూ ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కూడా మేము ఒక చిత్తశుద్ధితో శాశ్వత పరిష్కారం కోసం ఈ రోజు మేము పనిచేసే తీరుని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎవరండి, ఏనాడండి మీ మీ నాయకులు కానీ, మీ ప్రతినిధులు కానీ, అప్పుడు వైసీపీ కానీ, అప్పుడు కాంగ్రెస్ కానీ ఎప్పుడు తిరిగారండి కెనాల్ చుట్టూ? మీరు ఏ కెనాల్ ఎక్కడుంది, ఎంత జరుగుతుంది, ఏ చెరువులు ఎక్కడ ఉన్నాయి, పిఏబిఆర్ చెరువు నీళ్లు చెరువులకు వస్తాయి, హెచ్ఎల్సి కెనాల్ ఎక్కడికి వస్తాయి, ఏ నీళ్లు ఏ చెరువులకి పోతాయి అనే ఇంగిత అవగాహనలకు కూడా లేకుండా ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుంది. అంటే వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడానికి అనవసరమైన రాజకీయాలు చేస్తూ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యని ఒక రాజకీయ సమస్యగా మార్చి, అంటే మినిమం ఇది లేదా అండి? మనమంతా ఒక ప్రాంత వాసులము, రాయలసీమ ప్రాంత వాసులం మనమంతా. పక్కన రాజకీయం పక్కన పెట్టండి. ఈరోజు ప్రతి రైతు ముఖ్యం మనకి. వైసీపీ రైతు, టీడీపీ రైతు, కాంగ్రెస్ రైతు, జనసేన రైతులు ఉండరండి. రైతన్నకు న్యాయం చేయాలని ప్రతి ప్రభుత్వం కోరుకుంటుంది. మీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారు? ఏమి చేయలేదు. మర్తాడు గ్రామం నడిబొడ్డు మీద మేమంతా వస్తాము, బహిరంగ చర్చకి నేను వస్తాను, మీరు వస్తారా? రైతులు సహా వస్తారు. రైతులు చెప్తారు ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందని. ఈరోజు మేము డెక్కల్పూరితంగా చెప్తా ఉన్నాం. స్ట్రెస్డ్ ఉన్నటువంటి ల్యాండ్స్ లో కూడా మనకి దాదాపు 200-300 ఫార్మర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా వాళ్ళకి స్ట్రెస్ ఉంది కాబట్టి ఆ స్ట్రెస్ ఇరిగేషన్, డ్రాట్ ఇరిగేషన్ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈరోజు సైంటిస్టులు కానీ, మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, పిఏబిఆర్ డిపార్ట్మెంట్, ఈరోజు హార్టికల్చర్, అగ్రికల్చర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ రోజు దాదాపు నెల రోజుల నుంచి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ఎంత రివ్యూ తీసుకుంటున్నారు, ఎంత రిపోర్ట్స్ తీసుకుంటున్నారు, సర్వేలు చేస్తున్నారు. నిజంగా మన ప్రాంతానికి ఈ 2 ఊర్ల గ్రామాలు, 3 ఊర్ల గ్రామాలకి మనకి ఇంత సమస్య ఉందని అనుకుంటున్నారు. ప్రాంతంలో ఉన్నటువంటి సింగనమల్ల, నాగులగుండం దగ్గర కూడా సమస్య ఉందండి. కానీ శాశ్వత పరిష్కారం ఎతకాలి మనం. కుదిరితే మీరు సలహాలు ఇవ్వండి. ఇంత సీనియర్, ఇంత ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు కదా, మీరు మాట్లాడదాం, చెప్పండి. విపక్షాలు కూడా రండి, మన ప్రాంతాన్ని మనం కాపాడుకునే దిశగా ముందుకెళ్తామని మేము కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు హెచ్ఎల్సి కెనాల్ కి నీళ్లు సమ్మర్ ఏప్రిల్ వరకు కూడా ఇచ్చామంటే తెలుగుదేశం పార్టీ ఘనత అండి. ఎన్నికల హామీగా 120 రోజులు అంటే 140 రోజుల పైన నీళ్ళు ఇచ్చామండి. వచ్చే ఫస్ట్ సీజన్ ఎక్కడ పోతున్నాయి? ఎక్కడ? ఇవన్నీ మీకు కనిపించట్లేదా? రైతులకు తెలియదా? నేను చెప్పకూడదు మీడియా పూర్వకంగా. వైసీపీ నాయకులే, వైసీపీ రైతులే నాకు ఫోన్ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఏప్రిల్ నెల నాటికి కూడా మీకు నీళ్ళు ఇచ్చారమ్మా, ధన్యవాదాలని తెలియజేశారు నాకు. అదండి మా చిత్తశుద్ధి. మీలాగా రాజకీయాలు చేయడానికి ఇక్కడ మేము ప్రాంతం డెవలప్ చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం. ప్రతి రైతు బాగుండాలన్న ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం. ఏదైతే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నీటి ఎద్దడి ఉంది, కరువు ఉంది, రాబోయే కాలంలో ఇంక ఇబ్బంది కలగకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం కోసం ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అప్పుడు కూడా మాట్లాడాం. పర్మిషన్స్ కానీ, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఎట్లా రావాలి ఏంటి అనేది అసలు తెలుసుకోవడానికి చూసుకొని, సరే తాత్కాలికంగా అయినా పైపులు స్వచ్ఛందంగా మనం రైతులందరూ కూడా కలిసి కేశవరెడ్డి గారు ఆనాడు మాట్లాడుకొని పైపులు హెచ్ఎల్సి నుంచి, సౌత్ కెనాల్ నుంచి మనం పైపులు లిఫ్ట్ చేస్తే అన్న అట్లీస్ట్ ఈ 2 చెరువులు నింపగలిగితే ట్యాంకర్ల రూపంలోనో దేని రూపంలోనో టెంపరీగా ఇబ్బంది పడకుండా రైతులు ఉంటారని ఆ రోజు దాదాపు ఒక 170 పైపులు వేయించామండి. నేను పైపుల దగ్గర నిల్చొని ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాను. నేను మీరు ఏ పైపు వేయించారు? 2004 నుంచి 14 వరకు మీరు ఏం చేశారు ఈ ప్రాంతానికి? మేము 14 నుంచి 19 వరకు ఇబ్బంది ఉందని చెప్తే అట్లీస్ట్ తాత్కాలికంగానే మేము రైతులకి సహాయం అందించామండి. వర్షం కురవని పరిస్థితి, ఎక్కడ కూడా మనకి ఉన్నటువంటి ప్రాంత ఇబ్బందుల్ని మీరు తీసుకొని రాజకీయాలకి ఆపాదించి ఈ రోజు మా నాయకుడిని కానీ మమ్మల్ని కానీ అంటా ఉంటే ఎలా ఉంటది అనుకుంటున్నారు? మీలాగా అనవసరంగా విమర్శించేకి మేము లేము. ఈ రోజు ఒక కార్యాచరణతో ఈ రోజు మేము ముందుకు వస్తా ఉన్నాం. ఏదైతే సైంటిస్టులు కూడా గుర్తించారు, రైతులకు కూడా ఒక సలహాలు సూచనలు ఇస్తా ఉన్నారు. గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఈ నీటి కొరత బత్తాయిల తోటలకి, ఎస్పెషల్లీ బత్తాయిల తోటల కోసమే ఒక స్కీమ్ ని
మనము ఏర్పాటు చేసి, అంటే ముందు నుంచి ఉంది, అది ఇంకా అమల్లోకి రాకముందు ఈ సమస్య వచ్చిందని ఉద్యాన శాఖ వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ రైతులతో మాట్లాడడం జరుగుతూ ఉంది. రైతులకు సాయం అందిస్తా ఉన్నాం. నీటి నిర్వహణలో కూడా వాళ్ళకి సూచనలు, సలహాలు డ్రిప్ ద్వారా ప్రతి చెట్టుకు రోజుకు 70 లీటర్లు ఇస్తా ఉన్నారండి. వాళ్ళు ఒక అవసరమైనటువంటి రైతులు ఎవరైతే అడుగుతున్నారో ఇవన్నీ చేస్తా ఉన్నాం. లేదా వారిని 2 సార్లు నుంచి 120 లేదా 150 లీటర్ వరకు ఇయ్యాలని, అంటే పరిస్థితులు బట్టి మేము కూడా వాటర్లో ఎట్లా నీటి నిర్వహణని వాళ్ళకి ఇవ్వాలనే దాని మీద ఆలోచన చేస్తున్నాం. మల్చింగ్ తప్పనిసరిగా యూజ్ చేయాలని వాళ్ళకి అవగాహన కలిగిస్తా ఉన్నాం. అది ఆర్గానిక్ కానీ వీట్ మ్యాట్స్ ని కానీ ఇవ్వడానికి చేస్తా ఉన్నాం. బేసిన్ తయారీలు చేపిస్తా ఉన్నాం. అంటే ఇవన్నిటిని కూడా రైతులు ఆచరించి ఉన్నటువంటి సమస్యని ఇంకా తీవ్రం చేసుకోకుండా మనం కూడా ప్రికాషనరీగా రైతులను కాపాడాలని ఈరోజు ఆ శాఖ అంతా కూడా ఈరోజు అవగాహనకు పెట్టి చేయించే కార్యక్రమాల్ని మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు బత్తాయి రైతుల కోసం ఏదైతే డ్రాట్ ఇరిగేషన్ స్కీమ్స్ ని మనం ఇంట్రడ్యూస్ చేస్తూ డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ఈరోజు ఆటోమేషన్ చేయడం జరిగింది. ఎక్కడ చేయలేదండి, మీరు గతంలో ఎప్పుడు చేశారు చెప్పండి? ఇవన్నీ రైతులను ఆదుకోకపోతే ఈ రోజు రైతులు ఇంత కామ్గా ఉంటారనుకున్నావా? ఏదో 2-3 నేసుకొని వెళ్ళి తిరిగి మీరు రాజకీయ నాయకులను అనుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉండి రైతులని, ప్రజలని, ప్రాంతాన్ని కూడా మీరు కించపరిచే విధంగా కూడా మీరు చేస్తున్నటువంటి పరిస్థితిని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇవన్నీ స్కీమ్స్ ని కూడా నీటి నిల్వను చేసే కుంటలను చేస్తా ఉన్నాం. అలాగే పర్సనల్ ఫారం పాండ్స్, ఇండిపెండెంట్ ఫారం పాండ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళని కట్టుకోమని చెప్తా ఉన్నాం. ఈరోజు వర్షాలు లేక ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే ట్యాంకర్ల రూపంలో కూడా మేము సహాయం అందిస్తాం. ఆ నీటి కుంటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని నింపడానికి సహాయం అందిస్తా ఉన్నాం. ఇలా ఎన్నో రకాలమైనటువంటి అడిషనల్ సపోర్ట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి నిరంతరం బత్తాయి రైతులకి అందుతా ఉంది. ఈ రోజు కోటంక, మర్తాడు, ముకుందాపురం రైతులకి ఒకటే హామీ ఇస్తా ఉన్నాం. శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా ఈ సంవత్సరం నాటికి మేము చేయించి మీకు నీళ్ళు అందించే దిశగా మేము, మన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో కేశవరెడ్డి గారు, నేను, స్థానిక కూటమి నాయకులం అందరం కూడా పనిచేస్తా ఉన్నాం. మా చిత్తశుద్ధితో ఏదైతే ఇచ్చిన మాట, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారంగా హెచ్ఎల్సి కెనాల్ నీళ్లు మీకు చివరి ఆయకట్టు వరకు కూడా ఇచ్చి ఈ రోజు మేము మాట నిరూపించుకున్నాం. ఈ రోజు అదే కూడా 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య ఏదైతే మిడ్ పెన్నర్ మోడర్నైజేషన్ గేట్స్ ల మరమ్మతులది ఎవరు చేశారండి? ఇప్పటి వరకు ఒక ఆలోచన చేసి ఒక ప్రతిపాదన పంపించగలిగారా మీ ప్రభుత్వం కానీ, మీరున్నప్పుడు హయాంలో కానీ? కూటమి ప్రభుత్వం ఉన్నాక మేం పంపించామండి. వచ్చిన వెంటనే 2 సంవత్సరానికి, ఇప్పుడు 2 సంవత్సరాలకి 5.5 కోటితో 30 సంవత్సరాల గేట్లను మారుస్తా ఉన్నాం మనం. అంటే రాబోయే 30 సంవత్సరాలకి, అంటే రాబోయే తరానికి కూడా ఈరోజు ఒక మంచి టెక్నాలజీతో కూడినటువంటి గేట్స్ ని ఈరోజు మనము నాణ్యతతో కట్టిస్తా ఉన్నాం. అది మా చిత్తశుద్ధి అండి. ఎక్కడ ఇవన్నీ మాట్లాడండి, మీరు నిజమైన మీరు రాజకీయ నాయకుడు అయితే మాట్లాడండి. ఇవన్నీ చేసే మంచి పనిని కూడా విమర్శించుతున్నారు చూడండి. అది మీ విఘ్నతకే మేము వదిలేస్తా ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు దాదాపు ఈ నాగిరెడ్డిపల్లి నుంచి వయా ఫారెస్ట్ ఏరియాలో 7 కిలోమీటర్ ట్రెంచ్ ని వేయగలిగితే ఖచ్చితంగా ఈ రేమలకుల కుంట నుంచి బ్రాహ్మణపల్లి చెరువు వరకు కూడా దాదాపు 2.5 కోటి రూపాయలతో రఫ్ ఎస్టిమేషన్ ని ఈ రోజు మనం అనుకున్నామండి. దాన్ని పూర్తి వివరాలు ఆల్ డిపార్ట్మెంట్స్, మైనర్ ఇరిగేషన్, పిఆర్ ఇరిగేషన్, వాళ్ళందరూ, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి మళ్ళీ దాన్ని డీటెయిల్డ్ రిపోర్ట్ని, డీటెయిల్డ్ ఎస్టిమేషన్ని మనకి కలెక్టర్కి సబ్మిట్ చేయమని తెలియజేయడం జరిగింది. సో ఈ రాబోయే 10 రోజుల్లో ఖచ్చితంగా ఆ డీటెయిల్డ్ ఎస్టిమేషన్ కూడా రావడం జరుగుతుంది. మేము కూడా ఖచ్చితంగా ఇరిగేషన్ మినిస్టర్ గారిని అలాగే కలవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ప్రత్యేకంగా ఈ నిధుల్ని మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులకి శాశ్వత పరిష్కారం కింద ఇచ్చినటువంటి హామీని మేము నెరవేర్చే దిశగా కూడా ఈరోజు పనిచేస్తామని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఏ రైతు కూడా, ఏ ప్రాంతవాసి రైతు కూడా ఇబ్బంది పడకుండా ఏదైతే మన
ప్రాంతము కరువు ప్రాంతం, కరువు జిల్లా. ఎస్పెషలీ ఇప్పుడు రాబోయేది ఎలినో ఎఫెక్ట్ వల్ల కూడా మనకు వర్షాలు లేక ప్రాంతం అంతా కూడా కరువు ప్రాంతంగా ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి. సో దీన్ని కూడా ఒక సమ్మర్ యాక్షన్ ప్లాన్గా తీసుకొని ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ మానిటరేషన్ పెట్టాము. వాటర్ నిల్వ చేయడానికి ఈ జలధార కార్యక్రమం 100 days జలధార కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసేందుకు కూడా ఈరోజు ఎన్ఆర్జీఎస్ని అనుసంధానం చేసి మేము కూడా పనులని కూడా ప్రారంభించాము. ఓఎన్ఎంకి సంబంధించినటువంటి వర్క్స్ ఈరోజు హెచ్ఎల్సి కెనాల్కి దాదాపు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొని ఈరోజు రేపు నుంచి పనులు స్టార్ట్ అవుతున్నాయి. అంటే రాబోయే సీజన్కి నీళ్లు ఇవ్వాలంటే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కెనాల్స్ స్టార్టింగ్ నుంచి మనం అంతా మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఇంకా అడిషనల్ సపోర్ట్గా అక్కడ ఏమైనా కాంక్రీట్ కావాలా, ఏదన్నా సైడ్ కెనాల్స్ ఇష్యూస్ ఉన్నాయా, కూలిపోయే పరిస్థితులు ఉన్నాయా, అవన్నీ మేమంతా కూడా ఈరోజు కెనాల్ మీద తిరిగి మరి ఈరోజు రిపోర్ట్స్ తీసుకొని ఫండ్స్ కేటాయించి రైతులను ఆదుకునే పరిస్థితి ఉందని కూడా తెలియజేస్తూ ఇది కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఏకైక ఆలోచన రైతుని రాజు చేయాలన్న దిశగానే ఈ రోజు ప్రతి రైతు కూడా ఆనందంగా ఉన్నారు. ఈ రోజు మార్కెట్ అనంతపురం మన మార్కెట్ చూసుకుంటే సింగనమల నియోజకవర్గం రైతులదే ఎక్కువగా ఈరోజు మార్కెట్ జరుగుతూ ఉందని కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తాను. ఎలా జరుగుతుందని అంత మార్కెట్ మన సింగనమల నియోజకవర్గంలో నీళ్ళు ఇవ్వకపోతే ఏమి ఇవ్వకపోతే నిజంగానే మనం ఇచ్చిన మాటకి మించి ఈరోజు వాళ్ళ రైతులను ఆదుకుంటున్నాం. ఇంకా సమస్యలు ఉన్నాయి, దాని మీద కూడా దృష్టి పెట్టాము. రాబోయే కాలంలో ప్రతి సమస్యని ప్రత్యేకంగా మేమే ఉండి మాట్లాడి తీస్తామని కూడా తెలియజేస్తూ